స్తుతిపాత్రుడా మీకు వందనాలు స్తోత్రం నాయన. మాసం వెంబడి మాసం, వారం వెంబడి వారం, దినము వెంబడి దినము మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. దేవా, ఈ దినం ఇచ్చినందుకై స్తోత్రం. ఈ దినము నహూము 1:7. నహూము గ్రంథము 1 అధ్యాయము 7 వచనము. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. He takes care of those who turn to him. अपने शरणागतों की తుది రక్తాహై. దేవుని యందు నమ్మిక ఉంచాలండి. నమ్మిక తప్పిపోకూడదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. నమ్మాల. దేవుని నమ్మి చెడిపోము. మనుషులు నమ్మి చెడిపోతామండి. దేవుడు చెడగొట్టడు, బాగు చేసేవాడు. ఎంతో మందో ఆ వ్యక్తిని నమ్మానండి, నాకు మోసం చేశాడండి అంటారు. దేవుని నమ్మానండి, నాకు మోసం చేశాడని అన్నారు. దేవుడు మోసగాడు కాదండి, మోసపోకుడి. దేవుడు ఎక్కిరించబడడు. ఏమి విత్తుతావో అది కోస్తావు. అయితే దేవుని మీద నమ్మిక ఉంచండి. కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నమ్మిక తప్పిపోకూడదు. అది చాలా అవసరం. కీర్తన 4:5లో నీతియుక్తమైన బలు అర్పించు, యెహోవాను నమ్ముకొనుడి. దేవుని నమ్మండి. ఎలాంటి బలు అంటే నీతియుక్తమైనది, నీతిని జరిగించేవి. ఆ బలులు అర్పించమంటున్నాడు. 1 తిమోతి 5:5లో విజ్ఞాపన యందును ప్రార్థన యందును రేయింబగల్లో నిలకడగా ఉండండి. రేయింబగలంటే రాత్రింబగళ్ళు. ఏం చేసేదానికి? విజ్ఞాపన, ప్రార్థన. ప్రార్థించాలా, విజ్ఞాపన చేయాలి, గోజాడాలా. దేవుని సన్నిధిలో ఎంతగా గోజాడుతున్నారు. మనుషుల దగ్గర గోజాడుతావు. ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, నాకు సహాయం చేయండి, ఆదరించండి. దేవుని దగ్గర గోజాడండి. దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. దేవుడు ప్రార్థన వింటాడు, నీ గోల వింటాడండి. అయితే ఆయన మీద ఆయన ఎరగండి, ఆయనతో సహవాసం కలిగి ఉండండి. అయితే రేయింబగళ్ళు కూడా, రాత్రింబగలు నిలకడగా ఉండండి. అచంచల వద్దు, స్థిరంగా ప్రభువులో ఉండి దేవుని మహిమార్థంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలు నిలకడగా స్థిరంగా ఉండేదానికి కృప దయచేయము. ఏ కీడు అపాయం లేకుండా కాచి కాపాడండి. ఈ దినమంతా మీరెక్కల చాటున కాచి కాపాడమని, అపవాదికి లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.